నమస్తే 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు తాజా పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. రేవంత్ సర్కార్ నియంతృత్వ వైఖరిని నిరసిస్తూ జనం తిరగబడుతున్నారు. సర్ది చెప్పాల్సిన ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతోంది. గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గళమెత్తిన 12 మంది రైతులను రిమాండ్కు తరలించారు. ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో సర్వేకు వచ్చిన అధికారులపై రైతులు మరలబడ్డారు. ఇక టీ న్యూస్ కథనాలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని హైడ్రా ప్రకటించింది. మరోవైపు హిడ్మా లక్ష్యంగా బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇక ఇవాల్టి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మొదటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గళమెత్తిన 12 మంది రైతులకు రిమాండ్. జోగులాంబ గద్వాల్ జిల్లాలో దన్వట్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై ఈ డీటెయిల్స్ చూసే ముందు టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో సర్వేకు వచ్చిన అధికారులపై మరలబడ్డ రైతులు. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ న్యూస్ కథనాలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్న హైడ్రా. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిడ్మా లక్ష్యంగా బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గళమెత్తిన 12 మంది రైతులకు రిమాండ్. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. నాగర్ కర్నూలు జిల్లాలో సర్వేకు వచ్చిన అధికారులపై మరలబడ్డ రైతులు. టాప్ 3 న్యూస్ చూస్తే టీ న్యూస్ కథనాలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్న హైడ్రా. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిడ్మా లక్ష్యంగా బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.